బీజేపీ అధ్యక్షులు ఎల్లా సత్యనారాయణ గారికి, ఎమ్మెల్సీ ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల అభ్యర్థి మన ప్రీతమ సహోదరులు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి, మన ప్రీతమ బీజేపీ నాయకులు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీధర్ రెడ్డి గారికి, మరి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి కేతినేని హరిశ్చంద్ర గారికి, ఈ కార్యక్రమానికి ప్రేమ అభిమానంతో ఆప్యాయతలు చేసినటువంటి టీడీపీ బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, సోదర సోదరీమణులారా, మనందరం ఇవాళ ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ దాకా కొనసాగిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన మైత్రి బంధం కొనసాగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు మరి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం దిశగా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందేశం వెళ్ళింది. మరి మన మిత్రపక్షంగా ఇక్కడ ఈ తెలంగాణలో నిలవబడ్డటువంటి మన సోదరులు, పెద్దలు, గౌరవనీయులు, ఎంతో చదువుకున్నటువంటి వ్యక్తి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు నిలవబడుతున్నారు. మనంతా మనసా వాచ కర్మణ మనకు తెలిసినటువంటి ఓట్లు మన ఇళ్లలో బయటయి మన చుట్టాలై సానుభూతి పరులై ఆయనకి మనసా వాచా కర్మణ మన మద్దతు ప్రకటిస్తూ ఆయన కోసం మనం తిరిగే పరిస్థితి మరి రానున్న రోజుల్లో మనం అందరం ఆయన కోసం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. మరి తెలుగుదేశం బీజేపీ అంటే ఏంటో ఈ తెలంగాణలో నిరూపిద్దాం. ఇవాళ తెలుగుదేశం బీజేపీ అనేది పెద్దన్న చిన్నన్న ఇద్దరు ఒక అన్నలదమ్ములు. ఈ అన్నలదమ్ములు మరి కలిశారంటే ఇక్కడ కొన్ని అద్భుతాలు జరుగుతాయి, కొన్ని విజయాలు వస్తాయి. మరి ఎన్టీ రామారావు గారితో మొదలైనటువంటి బీజేపీ స్నేహం చంద్రబాబు నాయుడు గారితో బలపడి ఆ రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు వచ్చినా కూడా సొంత పని కోసం ఏనాడు రాలేదు, ఈ తెలంగాణ సీమాంధ్ర ప్రజల కోసమే వచ్చారు, వారి కోసమే ఆయన జీవిస్తున్నారు, ప్రతి పని వాళ్ళ కోసమే తప్ప వ్యక్తిగతంగా ఆయన ఏనాడు పని అడిగేవాడు కాదు, అద్భుతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజున ప్రశంసించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి మరి ఒక వ్యక్తి కాదు, ఆయన మహాశక్తి. అందరికీ అర్థమై ఉంటుంది. బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి, దేశంలో ఉన్నటువంటి ఆయనకి యాంటీ ఉన్నటువంటి ప్రతిపక్షాలకి ఆయన ఒక మహాశక్తి అని భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం అర్థమైపోయింది. నరేంద్ర మోడీ గారిని ఇలా ఢీ కొట్టాలంటే పొట్టేలుపై కొండని ఢీ కొట్టడం అనేది చాలామందికి తెలుసు. ఎందుకంటే ఆయన ఎన్నో వికాస్ యోజన లాంటి పథకాలు ప్రవేశపెట్టి మహిళల కోసం చాలా కార్యక్రమాలను రూపాంతరం చెందించి మరి అహర్నిశలో ఆయన పాటుపడుతుండో. ఆయన ఒక మహర్షి, ఆయన యోగి, ఆయన మరి అటువంటి మహర్షి యోగి ఇవాళ ఆయన ఆస్తులు చూస్తే ఈ భారతదేశంలో వేల కోట్లు సంపాదించుకుంటున్నటువంటి చాలా మందిని చూస్తుంటే ఆయన ఆస్తులు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన జీతం తప్పితే ఆయనకి ఏం లేదు, సొంత ఇల్లు లేదు, కారు లేదు. ఇవాళ జ్యోతి పేపర్లో రాజదీప్ సర్దేశాయ్ ఒక వ్యాసం రాస్తూ ఈయన నరేంద్ర మోడీ గారి గురించి మహిళల మద్దతు 100% నరేంద్ర మోడీ గారికే పడబోతుందని చెప్పి వాడు రాజదీప్ సర్దేశాయ్ గారు ఇదే జ్యోతి పేపర్లో రాశారు. మరి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ విలువలు, డబ్బు కోసం ఆశించడు, దేనికోసం ఆశించడు, పార్టీ కోసం, ప్రజల కోసం, దేశం కోసం నిరంతరాయం శ్రమిస్తూ ముందుకు సాగే ఒక యోగి ఉంగోడు మహర్షి ఎవరంటే మన నరేంద్ర మోడీ. అటువంటి నరేంద్ర మోడీ గారికి మన చంద్రబాబు నాయుడు గారు మనసా వాచా కర్మణ మరి మద్దతిస్తూ ఆనాటి నుంచి ఎన్టీ రామారావు గారి నుంచి కొనసాగినటువంటి మైత్రి బంధాన్ని మనందరం అన్నదమ్ముల్లాగా కొనసాగించుకుంటూ మనందరి పిడికిళ్ళు ఒకే పిడికులై ఉక్కు సంకల్పంతో కొనసాగిద్దాం. మన గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి గొప్ప మద్దతు ఇస్తే నైతికత్వం దిశగా సాగుతూ గొప్ప విజయాన్ని సాధిద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన.